హై ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ దీని గురించి మనం టోటల్గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్లో మనము ఇంటి దగ్గర ఉండి మన యొక్క విలేజ్లో మనం ఉంటూ ప్రతి నిమిషము ప్రతి సెకండ్ డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఈరోజు మనము దాని గురించి తెలుసుకోబోతున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి పిన్ టు పిన్ చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క బ్రతుకులలో ఒక గొప్ప అవకాశం, మన యొక్క బ్రతుకును మనము మార్చుకునే అవకాశం అండి. ప్రతి నిమిషము మన యొక్క అకౌంట్లో డబ్బులు వచ్చే అవకాశం దీని ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి, తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. దీని గురించి మనం ఈరోజు టోటల్గా పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. మనకు ఈ యొక్క మొబైల్స్ వచ్చిన నుంచి మనం డిజిటల్లో ఎన్నో రకాల అప్లికేషన్ మనం వాడుతున్నాము. అవన్నీ కూడా సోషల్ మీడియా కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, రీఛార్జ్ సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా ఒక సర్వీస్ బేస్డ్ అండి. అది బిజినెస్ టు కస్టమర్ మాత్రమే. అవన్నీ కూడా మనము ఫేస్బుక్ వాడాము, బిజినెస్ టు కస్టమరే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడాము, బిజినెస్ టు కస్టమరే. రీఛార్జ్ సంబంధించిన అప్లికేషన్ వాడాము, అవన్నీ కూడా B2B అండి. అంటే బిజినెస్ టు కస్టమర్. అంటే మనం ఎన్ని రోజులు వాడినా కూడా అక్కడ కస్టమర్ గా మాత్రమే ఉంటాం. కానీ ఇది B2B అండి, బిజినెస్ టు బిజినెస్. అది ఫేస్బుక్ లాంటి యూజ్ మీ కావచ్చు, అమెజాన్ కొరియర్ లాంటి మ్యాపిన్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇండియన్ ప్రాజెక్ట్స్ అండి. ఇది విదేశీ కంట్రీ అప్లికేషన్ కాదు, ఓన్లీ ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. సేమ్ మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగానో, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొరియర్ సంబంధించిన ఆన్లైన్ షాపింగ్ సంబంధించింది ఏ విధంగానో ఆ విధంగా ఇది మల్టిపుల్ అప్లికేషన్. ఇది ఒకటే దాంట్లో ఉంటుంది. దాని గురించి ఈరోజు మనము పిన్ టు పిన్ మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చు. స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్. భారతదేశంలో ఏదైతే లీగల్ డాక్యుమెంట్స్ ఉండి కంపెనీ రన్ చేయాలో అవన్నీ రకాల కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకొని పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కంపెనీ లీగల్ గా ఉంది. దాంతో పాటు కంపెనీ మేనేజ్మెంట్ టీం కనుక చూసినట్టయితే వీళ్ళు ఎవరు, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, కంపెనీ ఎందుకు స్థాపించారు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, రవి ప్రతాప్ సింగ్ గారు కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి నిమిషము కంపెనీ గురించి పాటుపడుతూ ఈ యొక్క యూజ్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక కొరియర్ బాయ్ నుంచి కొరియర్ ఫ్రాంచైజీ ఇచ్చే ఓనర్ లాగా ఎదిగినటువంటి వ్యక్తి మన యొక్క రవి ప్రతాప్ సింగ్ గారు అండి. ఆ తర్వాత కంపెనీ యొక్క అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మనం చూసినట్టయితే కుల్దీప్ పటేల్ గారు అండి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. ఎన్నో రకాల బ్యాంక్ సర్వర్లను కూడా, ఎన్నో రకాల బ్యాంక్ అప్లికేషన్ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మన అప్లికేషన్స్ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్ గారు అండి. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మనం చూసినట్టయితే శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. మనం ఏ పని చేసినా ఫైనాన్షియల్ గా ఫస్ట్ మనకు స్ట్రగుల్ అవుతుంది, అప్పుడు మనకు హెల్ప్ చేసిన వాళ్ళే మనకు లైఫ్ టైం అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా ఈ యొక్క బిజినెస్ ఇంత గ్రో అవుతుంది, దానికి కారణం ఏంటి అని చూసినట్టయితే బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఇతను నాకు పర్సనల్ గా 7 to 8 years నుంచి పరిచయం ఉన్నారు. ఎన్నో రకాల బిజినెస్ చేసినా కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఈ యొక్క యూజ్ మీలో బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తున్నారు. 19 లక్షలకు పైగా దీంట్లో సంపాదించుకున్నటువంటి కేవలం 7 నెలల్లో అండి. చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అసలు ఈ యొక్క కంపెనీ వచ్చిన ఉద్దేశం ఏంటి, కంపెనీలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకు ఏ విధంగా మనం దీన్ని మలుచుకోవచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క ఉద్దేశం కనుక మనం చూసినట్టయితే ఒక కంపెనీ విజన్ లో మనం చూసినట్టయితే కంపెనీ ఒక నమ్మకాన్ని కలిగించాలి ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో అని కంపెనీ వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలాంటి అప్లికేషన్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడ సేఫ్టీ లేదండి. అవన్నీ కూడా ఇండియన్ అప్లికేషన్ కాదండి. సేమ్ అలాంటిదే మన యొక్క యూజ్ మీ.
దీంట్లో సేఫ్ అండ్ సెక్యూరిటీ తీసుకురావాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ ద్వారా దీంట్లో ఎంటర్ కావచ్చు. అసలు ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ ఎందుకు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో సోషల్ మీడియా, అక్కడ ఎవరైనా సరే ఎలాంటి పోస్ట్ అయినా పెట్టచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్. దాంతో పాటు ఎవరితోనైనా సరే చాట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మన యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో, మన యొక్క యూజ్ మీ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మనము వెరిఫికేషన్ చేసే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మనం చూస్తున్నాము ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకంటే అక్కడ కంట్రోల్ చేసేవారు లేరు. ఎవరైనా సరే ఎలాంటి పోస్ట్ అయినా పెట్టచ్చు, ఎవరైనా సరే ఎలాంటి వారితోనైనా చాట్ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ మనకు దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క పోస్టును వీళ్ళు స్కానింగ్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంది అనుకుంటే రిమూవ్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు మీరు చూడండి, మన యొక్క ఫేస్బుక్, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ముందు మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో మనకు తెలియదు, నెక్స్ట్ ఏ పోస్ట్ వస్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అందరినీ కూడా వెరిఫై చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అవతల వ్యక్తి మేలా ఫీమేలా కూడా మనకు క్లారిటీ వస్తుందండి. అలాంటి అప్లికేషన్ ఈ రోజు మన ఇండియన్ అప్లికేషన్ అయినందుకు మనం గర్వపడాలి. అలాంటి సోషల్ మీడియాను మనం ఈరోజు డెవలప్ చేసుకోబోతున్నాం. ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ సర్వీసెస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా యూజ్ మీ దీంట్లోనే ఉంటుంది. యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మనం బిల్ పేమెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయడం కానీ, రీఛార్జ్ చేయడం కానీ, బయట మొబైల్ ఏదైతే రీఛార్జెస్ చేస్తున్నారో, కనీసం ప్లాట్ఫామ్ ఫీ ఒక 2-3 రూపాయలు ఫస్ట్ లో ఫ్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క రీఛార్జ్ పైన 2-3 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ అలాంటిది ఎక్స్ట్రా ఏమి లేదండి. ఇక్కడ మనకు సోషల్ మీడియా ఉంటుంది, యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, దాంతో పాటు షాపింగ్ పోర్టల్ కింద ఉంటుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా షాపింగ్ పోర్టల్ ఉంటుంది. దాంతో పాటు లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటారు. ఎవరైతే కొరియర్ ఫ్రాంచైజీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇదే అప్లికేషన్ లో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క యూజ్ మీ అండి. ఇది కేవలం ఒక యూజ్ మే కాదండి, మన యొక్క బ్రతుకులలో మనం మార్పు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. అది సోషల్లే కావచ్చు, ఫైనాన్షియల్లే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి అప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, మన టైం వేస్ట్ చేసే అప్లికేషన్ అండి. మన టైం పోతే పోతే దాంతో పాటు డబ్బులు వస్తుందంటే ఇలాంటి డబ్బులు రావడం లేదు. ఎందుకంటే అవన్నీ B2C. మనం ఎన్ని రోజులు వాడినా వాటికి కస్టమర్ గా మాత్రమే ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ వస్తుందండి. అమెజాన్ లో ఎంతో మంది షాపింగ్ చేస్తున్నారు, కొన్ని లక్షల కోట్ల షాపింగ్ చేస్తున్నారు, మనకు రూపాయి వస్తలేదు. కానీ ఇక్కడ మీకు సంబంధించిన షాపింగ్ చేసిన, మీ డౌన్లైన్ లో ఎవరు షాపింగ్ చేసినా మనకు డబ్బులు రావడం జరుగుతుంది. అలాంటి యొక్క బెనిఫిట్స్ మనకు దీంట్లో సోషల్ మీడియాలో ఈ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు సెల్ఫీ తీసుకొని ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఒక మంచి పాజిటివ్ కమ్యూనిటీ తీసుకురావాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అదే విధంగా యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్ చేయకుండా మనం ఇక్కడ దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో, మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎలాగో అమెజాన్ లో షాపింగ్ చేస్తా ఉన్నాము, అదే షాపింగ్ మనం దీంట్లో షాపింగ్ చేసినట్టయితే మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు కొరియర్ ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అండి. ఆ తర్వాత చూడండి, ఎవరైతే దీంట్లో సైన్ అప్ చేస్తారో ఫస్ట్ ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వాళ్ళకు 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుంది. ఫ్రీ దీన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే 1000 యూజ్ మీ సైన్ అప్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అండి. దాంతో పాటు మీరు కనుక దీన్ని రెఫరల్ చేసినట్టయితే ఒక రెఫరల్ కు 100 కాయిన్స్ ఇస్తుంది. దాంతో పాటు మనము ప్రతి మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిఎస్ బిల్ రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇవి వచ్చిన కాయిన్స్ మనం ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, మనం యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో, మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. ఒక లైక్స్ వచ్చినప్పుడు మనకు ఒక కాయిన్ రావడం జరుగుతుంది. కంపెనీ ఒక లైక్స్ కామెంట్ పైన కూడా మనకు డబ్బులు ఇస్తుందండి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎంతో మంది ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు. ఎన్నో లైక్స్ చేశాము, ఎన్నో కామెంట్ చేశాము, మనకు ₹1 రాలేదు. కానీ ఇక్కడ మన యొక్క సెల్ఫీ తీసుకోవచ్చు, మనకు నచ్చిన కంటెంట్ కావచ్చు, మనం పెట్టినట్టయితే లైక్స్ కామెంట్ పైన కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఈ యొక్క వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉందో క్రిప్టో కరెన్సీ కాదు, ఓన్లీ రివార్డ్ పాయింట్ రూపంగానే మనకి ఇది ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. ఆ తర్వాత చూడండి,
దీంట్లో మనకి ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఈ యొక్క యూజ్ మీ సోషల్ మీడియాతో పాటు మనకి ఈ బ్రాండింగ్ ఉందండి. ఎవరైతే బ్యానర్స్ క్రియేట్ చేస్తారో, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ కు మనకు పోస్టర్స్ చేస్తారో దాన్ని ఈ బ్రాండింగ్ పార్ట్నర్ అంటారు. బిజినెస్ ఇక్కడ కూడా మనకు రెఫరల్ ఉంది. పర్ రెఫరల్ పైన 250 రూపీస్ ఉంది. దాంతో పాటు లేటెస్ట్ గా వచ్చింది మనకు మ్యాపిన్ అండి. మ్యాపిన్ కొరియర్ లాజిస్టిక్ పార్ట్నర్స్ అండి. ఎవరైతే మీ యొక్క పిన్ కోడ్ కు మీరే ఈ రోజు ఓనర్ అయ్యే అవకాశం ఉందండి. దీని థర్డ్ పార్టీ లాజిస్టిక్ కొరియర్ అండ్ ఫ్రాంచైజీ చెప్పడం జరుగుతుంది. టోటల్ గా భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉంటాయి. ఒక పిన్ కోడ్ కనుక మీరు రెఫరల్ చేసినట్టయితే 550 రూపాయలు ఇస్తా అని చెప్పింది కంపెనీ. కానీ ఒక 50 రూపాయలు పెంచి 600 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రాజెక్టే. దాంతో పాటు ఇంకొక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్యాషియర్ అండి. ప్రతి ఒక్క షాప్ వాళ్ళకు, ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అవసరమే. బికమ్ ఏ లోకల్ క్యాషియర్. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క క్యాషియర్ ద్వారా. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్స్ అండి. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. అదే విధంగా పర్ రెఫరల్ పైన ఇక్కడ 300 వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మర్చెంట్ ఉంది. ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో చూడండి ఫ్రెండ్స్, మనకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాళ్ళు ఎవరైతే సౌండ్ బాక్స్ పెడతారో, స్కానర్ పెడతాడో అక్కడ మనం పే చేస్తున్నాం, కానీ మనకి ఎలాంటి బెనిఫిట్ రావడం లేదు. కానీ మన యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క సౌండ్ బాక్స్, స్కానర్ మనం పెట్టడం ద్వారా పెట్టినందుకు మీకు కంపెనీకి అదే విధంగా పైన 20 లెవెల్స్ కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి, మీ యొక్క ఏరియాలో ఎన్ని అయితే షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ కు మనకు ఒక స్కానర్ పెట్టినైతే ఏ షాప్ లో స్కాన్ చేసి పే చేసినా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందండి. అలాంటి బెనిఫిట్స్ ఇక్కడ ఉంది ఈ యొక్క యూజ్ మీ మర్చెంట్ లో. ఇది కూడా మనకు పర్ రెఫరల్ 250 వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు చూసినట్టయితే ఏదైతే మనకు మ్యాపిన్ లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ ఉందో ఇప్పుడు మనకు November 23 లాంచ్ అయింది. మనకు నిన్నటికి మనకు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీని ద్వారా 9,000 పిన్ కోడ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఈ రోజు మీ యొక్క పిన్ కోడ్ చెక్ చేసుకోండి, అది అవైలబుల్ ఉందా లేదా. ఒకవేళ అవైలబుల్ ఉన్నట్టయితే ఈ రోజే మీరు బుక్ చేసుకోండి. అది బుక్ చేసుకోవడం ద్వారా మనకి ఎన్ని రకాల బెనిఫిట్ ఉందో ఈ రోజు చూద్దాము. ఎందుకంటే మన పిన్ కోడ్ కు మనమే ఓనర్ అయ్యే అవకాశం ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే డెలివరీ చేసేలాగా ఉందామా, డెలివరీ చేయించేలాగా ఉందామా అనేది ఈ రోజు మన చేతుల్లో ఉంది. దీని యొక్క స్లోగన్ వచ్చేసి హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మన యొక్క స్లోగన్ అండి. దీని టోటల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు మ్యాపిన్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుందండి. డెలివరీ పార్ట్నర్ ప్లస్ యూజర్స్ ఉంటారు. దాంతో పాటు పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. అదే విధంగా మనకు ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మన యొక్క మొబైల్ ద్వారానే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా మనము డెలివరీ చెక్ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు, యూటిలిటీ సర్వీసెస్ వాడుకోవచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా వాడుకోవచ్చు. టోటల్ గా మనం ఈ యొక్క మ్యాపిన్ కావచ్చు, యూజ్ మీ ద్వారా ఇవన్నీ మనం చేసుకునే అవకాశం ఉంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దాంతో పాటు ఇక్కడ మనము పిన్ టు పిన్ చేసుకున్నాము. అసలు నాకు ఏంటి, నేను మ్యాపిన్ తీసుకుంటే కొరియర్ ఫ్రాంచైజీస్ నేను తీసుకోవడం ద్వారా నాకు ఎన్ని రకాల బెనిఫిట్ ఉంది ఒక పిన్ కోడ్ ఏరియాలో చూసినట్టయితే పెన్ పేపర్ ఉంటే రాసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి 3% ఇన్కమ్ ఫర్ షాపింగ్ అండి. మీ ఏరియాలో ఎవరు షాపింగ్ చేసినా కూడా మీకు ఒక 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఎక్స్ట్రా అండి. దాంతో పాటు మీ ఏరియాలో ఎవరు యూజ్ మీ ప్రైమ్ మెంబర్ అయినా కూడా మ్యాపింగ్ సంబంధించింది కాకుండా ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది దీంట్లో. ఆ యొక్క ప్రైమ్ మెంబర్ అయినా కూడా మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది మీ ఏరియాలో. దాంతో పాటు ఇంకోటి ఏంటి అంటే అది మీ టీమే కాదండి, ఎవరి టీం అయినా కూడా మీ పిన్ కోడ్ ఏరియాలో ఉంటే మీకు కంపల్సరీగా వస్తుంది. దాంతో పాటు డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్, ప్రతి ఆర్డర్ పైన డెలివరీ కమిషన్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత మనకు క్యాషియర్ సర్వీసెస్, ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ఎప్పుడైతే మనకు లాంచ్ అవుతుందో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి ఒక ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మర్చెంట్ షాప్ వెరిఫికేషన్, ఎవరైతే మన సౌండ్ బాక్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క షాప్ వాళ్ళకు మీరు వెళ్ళి అక్కడ ఓకే చేసినందుకు కూడా మీకు 150 వస్తుంది. ఆ తర్వాత చూడండి మనకు షాప్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ లో అక్కడ మనం ఎవరు ఎన్ని షాప్లలో ఎన్ని స్కానర్ పైన వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినా మీకు కూడా కంపల్సరీగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క మ్యాపింగ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి. ఆ తర్వాత గ్రామలోజీ వెరిఫికేషన్ 150 రూపీస్ ఉంది. ఈ గ్రామలోజీ అనేది మనకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రామలోజీ పర్చేస్ పైన కూడా 0.25 పైసా పర్ కేజీ పైన మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అసలు ఈ గ్రామలోజీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఎవరైతే మ్యాప్ ఇన్ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నారో ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే దీంట్లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని మీరు తీసుకున్నారు. దాంతో పాటు ఇప్పుడు మనం గ్రామాలజీ అంటే ప్రతి ఒక్క విలేజ్ లో దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది రాబోతుందండి. అది మనం దాని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క గ్రామాలజీ ఏంటి అని చూసినట్టయితే ఈ యొక్క గ్రామాలజీలో ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండి, వ్యవసాయదారులకు సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క రైతుకు దీని ద్వారా మనం బెనిఫిట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మి కంపోస్ట్ ఉంటుంది, మిల్క్ కలెక్షన్ ఉంటుంది. అదే విధంగా అగ్రికల్చర్ లోన్స్ కూడా మనం దీని ద్వారా ఇప్పించే అవకాశం ఉందండి. ఇది ప్రతి ఒక్క విలేజ్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మ్యాపింగ్ ద్వారా ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ జరగడం జరుగుతుందండి. ఎవరైతే మ్యాపింగ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకందరికీ కూడా ప్రతి దాంట్లో ఇన్కమ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంటుందండి. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక మీరు చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకు కాదండి. ఓన్లీ మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ 2500 పే చేసినట్టయితే ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతుంది. ఎవరైతే మ్యాపింగ్ తీసుకోకుండా డైరెక్ట్ గా వస్తారో వాళ్ళకు ఈ యొక్క బెనిఫిట్స్ యూజింగ్ ప్రైమ్ మెంబర్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 799 రూపీస్ ఫర్ లైఫ్ టైం అండి. ఈ యొక్క బెనిఫిట్స్ తీసుకోవాలనుకుంటే 799 పే చేయడం ద్వారా సోషల్ మీడియా ఇన్కమ్ రావడం జరుగుతుంది. గ్యారెంటెడ్ గా డిస్కౌంట్ అప్ టు 30% షాపింగ్ లో రావడం జరుగుతుంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనకు విఐపి యాక్సెస్ కూడా రావడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, కేవలం 799 రూపాయలు మనం పే చేయడం ద్వారా 121 జిఎస్టీ వెళ్ళిపోతుంది. కంపెనీ 500 యూఎస్పీ ఇస్తుందండి. యూఎస్పీ అంటే ఏంటంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అండి. ఈ యొక్క బిజినెస్ టోటల్ గా మనకు యూఎస్పీ పైనే మనకు డిపెండ్ అయి ఉంటుంది, అంటే మనకి ఇన్కమ్ రావడానికి. ఆ తర్వాత మీరు చూడండి, ఒకవేళ మనం అమౌంట్ కాకుండా మనం మన యొక్క షాపింగ్ పోర్టల్ ఏదైతే ఉందో, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మన యొక్క యూజ్ మీ షాపింగ్ పోర్టల్ ఉంది. ఆ యొక్క పోర్టల్లో మనకి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మనకు జనవరిలో ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు గుండు పెన్నుల నుంచి మనకు ఏరోప్లేన్ వరకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా మనము పిన్ టు పిన్ ఇవన్నీ మనం ఒక్కసారి తీసుకోవచ్చు, తర్వాత తీసుకోవచ్చు, మనకు రీపర్చేస్ లో ఉంటుంది. ఈ యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్స్ మనలో ఐరన్ బాక్స్ కావచ్చు, మిక్సర్ గ్రైండర్ కావచ్చు, వాచ్లు కావచ్చు, ఆల్కలైన్ వాటర్ జార్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, అంబ్రెల్లా కావచ్చు, ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఇది మనం పర్చేస్ చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇండియా పోస్ట్ ద్వారా వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి మ్యాపింగ్ ఒక ఫుల్ ఫ్రెజ్ లాంచ్ కాలేదు, అన్ని పిన్ కోడ్స్ అయిపోయిన తర్వాత మన యొక్క మ్యాపింగ్ ద్వారానే రావడం జరుగుతుంది. చూడండి, మీరు దీంట్లో మినిమం 500 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనం ఇంట్లో ప్రైమ్ మెంబర్షిప్ అనేది అయిపోతాం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్కలైన్ వాటర్ జార్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎందుకంటే మనము ఈ యొక్క కాయిన్స్ 200 కాయిన్స్ మనం దీని ద్వారా విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనం రెడీమ్ చేసుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ బెనిఫిట్స్ కనుక మీరు చూసినట్టయితే ఇది బాడీ టెంపరేచర్ జాయింట్ పిన్ సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చదవండి, దాని గురించి టోటల్ గా డీటెయిల్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం దీంట్లో షాపింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తాను ఫ్రెండ్స్. సపోజ్ మనం దీన్ని తీసుకోవాలనుకున్నాం, దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. మనకు వచ్చిన 1000 యూజ్ మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిస్కౌంట్ రూపకంగా 200 అక్కడ మైనస్ అయిపోయిందండి. డెలివరీ ఫీ 120 రూపీస్, అంటే మనం కేవలం 1919 రూపీస్ పే చేస్తే మనది తీసుకోవచ్చు. అంటే మనకు కంపెనీ 1000 యూజ్ మీ కాయిన్స్ ఇచ్చినప్పుడు మనకు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా మనం ఇక్కడ 200 మైనస్ అయిపోయింది. ఈ విధంగా మనకు కాయిన్స్ అనేది డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత మనం చూడండి, ఇక్కడ మనకు కంపెనీ 500 యూఎస్పీ ఇచ్చేసింది, మనం ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయాం. దీంట్లోనే ఉందా ఇంకెక్కడన్నా ప్రైమ్ మెంబర్షిప్ ఉందా అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ట్రూ కాలర్ లో ఉంది 899, అదే విధంగా మనకు ఇన్స్టాగ్రామ్ లో ఉంది 699, యూట్యూబ్ లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్, దాంతో పాటు జూమ్ లో కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ పే చేసేది ఉంది. కానీ మనకు యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్ ఫర్ లైఫ్ టైం అండి. ఇది పే చేసినందుకు కంపెనీ మనకి ఏమి ఇస్తుంది, ఎన్ని రకాల డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అని చూసినట్టయితే ఒక సముద్రం లాంటి ఇన్కమ్ లోకి మనకు తీసుకెళ్ళిందండి. మీరు దీని ద్వారా మీరు ఎంత సంపాదించుకుంటారు అనేది మీపైనే డిపెండ్ అయి ఉంది. ఈ రోజు మీరు డిసిషన్ తీసుకోండి, ఈ యొక్క సముద్రం నుంచి మీరు ఒక జగ్గు ద్వారా తీసుకెళ్తారా, ఒక గ్లాస్ ద్వారా తీసుకెళ్తారా, ఒక బకెట్లలో తీసుకెళ్తారా, డ్రమ్ములలో తీసుకెళ్తారా, మన ఇంటికి పైప్ లైన్ వేసుకుంటారా, మీరు డిసిషన్ తీసుకోవచ్చు. అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. దీంట్లో ఎన్ని రకాల ఇన్కమ్ ఉన్నాయి, మనం పిన్ టు పిన్ మనం చూసినట్టయితే టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూడొచ్చు. సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది 5%, రెఫరల్ ఇన్కమ్ ఉంది 70%, రివార్డ్ ఇన్కమ్ ఉంది మనకు 10% మంత్లీ, అదేవిధంగా రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ, దాంతో పాటు టీమ్ రాయల్టీ 10% డైలీ,
అదేవిధంగా గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, దాంతోపాటు ఫ్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ 70%. అదే విధంగా మనకి ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ ఉంది, కోరిలేటర్ ఇన్కమ్ ఉందండి. ఇన్ని రకాల ఇన్కమ్ మనం దీని ద్వారా తీసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క ఇన్కమ్ ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనము అన్‌లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశంలో ఈరోజు ఉన్నామండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఏ విధంగా వస్తుంది? 5% డైలీ టర్నోవర్ పైన మనకి మన యొక్క వచ్చిన లైక్స్, కామెంట్ పైన మనకి ఇన్కమ్ ఇస్తుంది. దీనికి ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అవైలబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు రెఫరల్ ఇన్కమ్ అండి. మీరు గనక రెఫరల్ చేసినట్టయితే యూజ్ మీ ప్రైమ్ మెంబర్ రెఫరల్ చేసినట్టయితే 40% ఇస్తుంది. ₹200 మనకు ఆ విధంగా ఫస్ట్ లెవెల్‌లో 40% వస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేశారనుకోండి, మీకు 5% వస్తుంది. ₹25 100 మెంబర్స్ పైన 2500. ఈ విధంగా మనకి లెవెల్ బై లెవెల్, లెవెల్ బై లెవెల్ మనకు 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందండి. కేవలం మీ యొక్క రెఫరల్ ఇన్కమే 5,00,00,000 పైన తీసుకునే అవకాశం ఇస్తుంది మిత్రులారా. కేవలం ఇక్కడ మీరు చూడండి, మనము ఈరోజు డిసిషన్ తీసుకోండి, మీరు ఈ యొక్క రెఫరల్ ఇన్కమే మనకు ఇంత పెద్ద ఇన్కమ్ అవుతుంది. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ మనకు ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో, ఫ్రీ సైన్ అప్ అయిన తర్వాత మీలాగా ఒక 10 మందిని దీంట్లో జాయినింగ్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడండి క్రియేటర్ ర్యాంక్ అంటారు. 5,000 యూఎస్‌పీ కంప్లీట్ కాగానే ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ ఎవరైతే అచీవ్ అవుతారో, ఈరోజు నా టీంలో ఒక క్రియేటర్ ర్యాంక్ అచీవ్ అయ్యారండి అస్సాం నుంచి. ₹10,000 మొబైల్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 1% డైలీ సిటిఓ ఇస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఇస్తుంది. ఇది క్రియేటర్ ర్యాంక్ అండి, ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ చూడండి, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో అచీవ్ అవుతారో ₹40,000 ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు థర్డ్ ర్యాంక్ చూడండి. ఈ యొక్క థర్డ్ ర్యాంక్ లో మావెన్ ర్యాంక్ అండి. ఈ యొక్క మావెన్ ర్యాంక్ 1,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు ₹2,00,000 బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. 1% డైలీ సిటిఓ ఇస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఏస్ ర్యాంక్ అండి. ఏస్ ర్యాంక్ 6,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే మనకు ₹10,00,000 కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి స్టార్ ర్యాంక్ అండి. స్టార్ ర్యాంక్ మనకు ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ చూసినట్టయితే 31,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు ₹1,00,00,000 లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఆ తర్వాత మనకు ఫైనల్ ర్యాంక్ అండి, యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు 2.5 క్రోర్స్ లగ్జరీ విల్లా ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు 0.5% సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. చూడండి మిత్రులారా, మనము ఇక్కడ మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆ తర్వాత చూడండి, మనము ఇంకా మిగతా ఇన్కమ్ అంతా ఎక్స్ట్రానే ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ లో ఫస్ట్ 5% డైలీ 5% వస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేటర్ ర్యాంక్ వాళ్ళు 1%, ఇన్ఫ్లుయెన్సర్ 1%, మావెన్ ర్యాంక్ 1% అండి. ఆ తర్వాత ఏస్ ర్యాంక్ వాళ్ళకు 0.5%, స్టార్ ర్యాంక్ అయితే 0.5%, యూనికార్న్ ర్యాంక్ వాళ్ళకు 0.5%. దీని యొక్క మంత్లీ టార్గెట్ వచ్చేసి మినిమం 1,000, అంటే ఒక ఇద్దరిని రెఫరల్ చేసినా కూడా మనకి ఒక డైలీ 5% రాయల్టీకి మనం అచీవ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, మనకు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకు 2% ₹10, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకు 2% ₹10, మావెన్ ర్యాంక్ అయినట్టయితే 2% ₹10, ఏస్ ర్యాంక్ వాళ్ళకు 0.1%. ఆ తర్వాత స్టార్ అయినట్టయితే 1% ₹5, యూనికార్న్ వాళ్ళకు కూడా 1% ₹5 అండి. ఇక్కడ ఎలాంటి టార్గెట్ లేదండి, నో టార్గెట్స్. ఇది ర్యాంక్ అచీవ్ అయినామంటే మనకు ఎవ్రీడే మనకి ఒక ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకు లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకు ఫ్యామిలీ ఫండ్ 1%, మావెన్ అయినట్టయితే స్టడీ ఫండ్ 1% అండి. ఆ తర్వాత ఏస్ ర్యాంక్ వాళ్ళకు ట్రావెల్ ఫండ్ 0.5%,
స్టార్ ర్యాంక్ సేవింగ్ ఫండ్ 0.5%, యూనికార్న్ ర్యాంక్ అయినట్టే మనకు పెన్షన్ ఫండ్ 0.5%. దీని యొక్క మంత్లీ టార్గెట్ వచ్చేసి 2500 మనకు సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు చేసినట్టయితే ఇది మనకు గ్రోత్ ఫండ్ మంత్లీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ అండి. ఎనీ ర్యాంక్ మనకు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. 5% ఈక్వల్ గా అందరికి డివైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 5000 యూఎస్పీ కంప్లీట్ చేసినందుకు 5000 యూఎస్పీలో మనకు లెవెల్ 1 కావచ్చు, సెల్ఫ్ కావచ్చు మనకు ఈక్వల్ గా అందరికి కూడా డివైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క షాపింగ్ లో ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు మనము ఎన్నిసార్లు షాపింగ్ చేసినా కూడా అన్నిసార్లు మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఇది కూడా మనకు 70% డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. 20 లెవెల్ వరకు ఈ యొక్క ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క మర్చెంట్ ఈ యొక్క సౌండ్ బాక్స్ సంబంధించిన స్కానర్ మనం ఏ విధంగా అయితే పెడతామో ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో 10% వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనం వాళ్ళకు ఈ యొక్క స్కానర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో బయ్యర్ కు ఏ విధంగా మనకు డిస్కౌంట్ జరుగుతుంది అని చూసినట్టయితే విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో ఎగ్జాంపుల్ వాళ్ళు 100 రూపీస్ అయితే వాళ్ళు పే చేస్తున్నారు అనుకోండి, 95 రూపీస్ వాళ్ళు పే చేస్తారు. మిగతా 5 రూపీస్ అనేది విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళకు మైనస్ అయిపోతుంది రివార్డ్ పాయింట్ రూపకంగా. ఆ తర్వాత 2% మర్చెంట్ రిఫరల్ కి వెళ్ళిపోతుంది. దాంతో పాటు 1% బయ్యర్ అప్లైన్ కి వెళ్ళిపోతుంది. 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ కోర్ లీడర్ ఆఫర్ ఇస్తుందండి. పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ ఆఫ్ 10% కంపెనీ షేర్స్ నుంచి ఒక 10% ఇస్తుంటుంది కోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అది ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటే జూమ్ ప్యానెల్ పైన మనం యాక్టివ్ గా ఉండాలి. ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. దాంతో పాటు మినిమం మనం 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. ఇది మినిమం ఒక 25 మెంబర్స్ వరకు ఇది మనం అచీవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు యూజ్ మీ పాలసీస్ కనుక మనం చూసినట్టయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో జాయినింగ్ అవుతారు. దాంతో పాటు ఆధార్ లో, పాన్ కార్డ్ లో సేమ్ పేరు ఉండాలి. అప్పుడు మాత్రమే దీంట్లో సైన్ అప్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మీరు జాయినింగ్ అయ్యే ముందు మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కొని వాళ్ళ రెఫరల్ కోడ్ తీసుకుని మాత్రమే జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఏదో మనం మిస్టేక్ చేస్తే వేరే వాళ్ళ అందులో వెళ్ళిపోతే మన డెలిట్ కాదు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూసినట్టయితే నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోలేము. మనకు 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే ఇక్కడ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతో పాటు మనము దీంట్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం మన యొక్క వాలెట్ లో 10 రూపీస్ అనేది ఉండాలి. దాంతో పాటు విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ ఎప్పుడు ఉంది అని చూసినట్టయితే 24/7 365 డేస్, సాటర్డే, సండే, మండే నైట్, పగలు ఎప్పుడైనా సరే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. మినిమం ఎంత పెట్టుకోవచ్చు అంటే 175 రూపీస్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత పడుతుందంటే ఐఎంపిఎస్ అయినట్టయితే 12 రూపీస్, నెఫ్ట్ అయినట్టయితే 10 రూపీస్ అండి. మినిమం 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మన యొక్క అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా మీ యొక్క ఐడిని, పాస్వర్డ్ ని ఎవరు షేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో అండి. ఆ తర్వాత సెకండ్ ఆఫీస్ వచ్చి పూనాలో ఉంది. వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in అండి. ఈమెయిల్ మీరు చూసుకున్నట్టయితే eco.useme@gmail.com అండి. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా మీరు ఇక్కడ సక్సెస్ కావాలంటే ఇక్కడ లెర్న్ అండ్ రిటర్న్ అంటే మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి. మీరు సంపాదించే తోవను 10 మందికి చూపించే అవకాశం ఇక్కడ ఉంది. దాంతో పాటు మీరు ఎవ్రీ డే ఇక్కడ జూమ్ క్లాసెస్ ఉంటాయండి. ఎవ్రీ డే డైలీ 8 AM 8 PM హిందీలో క్లాస్ ఉంటుంది. కంపెనీ కండక్ట్ చేస్తుంది. కానీ మనము తెలుగులో మన యొక్క తెలుగు ప్రజల కోసము 6 PM అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎవ్రీ డే ఉంటుంది. మీరు ఎవ్రీ డే కూడా అటెండ్ కావచ్చు. మీ యొక్క టీమ్ మెంబర్స్ కూడా ఇక్కడ అటెండ్ చేయించవచ్చు ఫ్రెండ్స్. ఒక మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. స్క్రీన్ మీద టచ్ చేయండి. కింద పార్టిసిపెంట్ పైన ఉంటే పైన మీ పేరు ఉంటుంది. దాని మీద టచ్ చేస్తే రేజ్ హ్యాండ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ లో కూడా ఉంటుంది అన్మ్యూట్ అని, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. మ్యాపింగ్ గురించి కావచ్చు, యూజ్ మీ గురించి కావచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మీకు అన్ని అర్థమైనా అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు. ఓకే సార్, హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా సార్, 1 మినిట్. ఓకే, చూడండి మీకు అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందా? సార్ మాట్లాడండి సార్ సార్, మాట్లాడండి. సార్ ఇది మ్యాపిన్ ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి సార్? దానికి ప్రాసెస్ గురించి కొద్దిగా డౌట్ ఉంది సార్. అది ఏం లేదు సార్, దాంట్లో ఇప్పుడు మీకు ఇంతకుముందు మీకు డీటెయిల్స్ పంపించిన, సార్ మీకు డీటెయిల్స్ వాట్సాప్ లో పంపించిన నేను. పంపించారు సార్ నాకు అది, కానీ నాకు అర్థం కాలేదు. అంటే ఫ్రాంచైజీ ఎట్లా తీసుకోవాలి, మరి దానికి ఎంత పేమెంట్ ఉంటుంది ఏం ఏంటిది లేదు, అనేది డీటెయిల్స్. ఫ్రాంచైజీ వచ్చేసి 2500 అండి. ఓకే 2005 మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ మీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే అమౌంట్ కంపెనీకి రిక్వెస్ట్ పంపించాలి. అమౌంట్ పంపించేస్తే వాళ్ళు మనకు వాలెట్ యాడ్ చేస్తారు. ఓకే మీ పేరు మీద బుక్ అవుతుంది. ఫస్ట్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెప్పిన ఉందా మీకు? సార్ చెప్పారు సార్, ఉంది అని చెప్పారు. ఓకే, ఉంటే మీరు ఫస్ట్ యూజ్ మీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు లింక్ చెప్పారు పంపించిన కదా, సార్. మీకు అది యాప్ లింక్ పంపించిన కదా, యూజ్ మీ యాప్ లింక్. అవును సార్, అవును అవును అవును. అది డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ అది చేస్తే మీకు అంటే ఓటీపీ వస్తుంది. ఆ అమౌంట్ తర్వాత కట్టిన మీ తర్వాత కార్డ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు జాయినింగ్ అయిపోతారు. ఓకే సార్. అయిపోయినాక అమౌంట్ కంపెనీకి పంపించండి. మీరు దాంట్లో సైన్ అప్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మనం పర్సనల్ గా మాట్లాడదాం. ఇది ఓకే సార్. ఓకే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెప్తాను. ఓకే సార్, డన్ సార్. ఓకేనా? ఓకే సార్, డన్ సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మనము నెక్స్ట్ రేపు 6 o'clock క్లాస్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.